వైసీపీ పాలనలో పాతపట్నం నియోజకవర్గం అన్ని విధాలా వెనుకబడిందని కూటమి అభ్యర్థి మామిడి గోవిందు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో నియోజకవర్గ ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసు అంటున్న మామిడి గోవింద్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవింద్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనరల్గా చెప్పాలంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ప్రతి దగ్గరికి కూడా తప్పనిసరిగా తిరగాల్సిన పరిస్థితి. ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేసే పరిస్థితి అయితే చాలా కష్టం. కానీ అటువంటి నియోజకవర్గంలో కూడా మామిడి గోవింద్ ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. ఇక్కడ మనతో పాటు మామిడి గోవింద్ ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది అనేది ఆయన తీసుకున్నాం. సార్, చాలా పెద్ద నియోజకవర్గం ఇది, ఎలా సాగుతుంది? చాలా కష్టమైన పరిస్థితి ఈ నియోజకవర్గం తిరగాలంటే. నమస్కారం సార్, మీరు చెప్పేది వాస్తవం. ఇది చాలా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ బొర్రంపేట నుంచి అటు గోపిలి వరకును, అటు నుంచి మళ్ళీ ఇటు ఎక్కడ కొత్తూరు ఆ సైడ్ నుంచి కూడా చాలా పెద్ద నియోజకవర్గం. ఎటు సరౌండ్ చూసినా సరే 70 నుంచి 80 కిలోమీటర్లు చుట్టూ ఉంటుంది కేగిలింది. ఒక రోజులో తిరగాలంటే అంత ఈజీ కాదు. కనీసం ఒక మండలంలో 2-3 విలేజ్లు అవుతున్నాయి పర్ డే. చాలా కష్టం, అదే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే మా నియోజకవర్గం కొండలతో ప్రకృతంగా బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి ఇలాగా జనసాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి పల్లెలు అన్నీ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. సార్, మీరు తిరగలేరు, మేము ఊరికి ఇప్పుడు కొన్ని ఊర్లు వెళ్ళాం, రంకిని కొన్ని గ్రామాలు వెళ్ళాం. ప్రజలు మా ఊరంతా మీరు తిరగలేరు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళే వచ్చి ముందుకొచ్చి ఊరంతా దగ్గర మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఊరంతా వాళ్ళ ఇంటింటికి వాళ్ళు తీసుకెళ్తూ స్వచ్ఛందంగా గిరిజన గ్రామాలు అయితే మాత్రం ఘనస్వాగతం పలుకుతూ జరుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే నేను కూడాను ఆశ్చర్యకరం విషయం, ఏమ్మా నేను కొత్త అభ్యర్థిని కదా, మీరు మాకు కొత్త ఏంటి సార్? కరోనా టైం నుంచి, ఉద్దుత్తు టైం నుంచి, తుత్లీ నుంచి మాకు ఇప్పుడు మీరు వచ్చి మాకు సేవ చేస్తున్నారు. మా పిల్లలకి మీరు అన్ని విధాలుగా సేవ చేస్తున్నారు. బ్లడ్ కానీ, వైద్యం కానీ, విద్య విషయంలో కానీ మీరు కొత్త అభ్యర్థులు ఏమిటి సార్? మీరు మాకు పాతే సార్, మీరు గెలాలని మేము కోరుకున్నాం సార్. అందుకే మేమందరము మీ ఐవీఆర్ఎస్ రిపోర్ట్ అన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి మీకు ఎమ్మెల్యే అభ్యర్థి బాగుంటుందని వాళ్ళే కోరుకున్నాం సార్. అందుకోసం మీకోసం మీరు కాదు సార్ ఎండలో మేము ఉంటామని చెప్తున్నారు. అయితే చాలా బాధాకరం విషయం ఏంటంటే, ఈరోజు నేను రంకిని పక్కన ఏదో విలేజ్ ఉందో చూసాను, బగంతర విలేజ్ నేను వెళ్ళాను. వాళ్ళు నీళ్ళు కోసం, ఫొటోస్ కూడా మేము తీసాం, నీళ్ళు కోసం బైక్ వేసుకొని ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెస్తూ ముందు ఒక బాక్సు వెనక ఒక బాక్స్ పెడుతూ, ప్లస్ భార్య భర్త ఇద్దరు కూడాను వాళ్ళు వెళ్తూ నీళ్ళు మోస్తుంటే నేను చూశాను. తప్పేళ్ళ అవన్నీ పట్టుకొని చూసాం. మరీ దారుణంగా ఉంది. మరి మీ స్వాతంత్రం వచ్చి ఎంతమంది నాయకులు పరిపాలన చేశారు? అసలు ఏం జరిగింది? అసలు ఏమైంది పాతపట్నం నియోజకవర్గం అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నేను ఇవన్నీ చూస్తున్న నా మనసు చాలా ఇబ్బందిగా అనిపించింది. తాగడానికి నీళ్ళు ఇక్కడే కాదు, ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గం చూశాను, మన కొత్తూరు నియోజకవర్గం వెంకటాపురం గ్రామం చూశాను. ఇలా చాలా విలేజ్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి సార్. ఈ వేసవికాలంలో, ఈ సమ్మర్ సీజన్లో చాలా ఇబ్బంది పడుతున్న మనుషులు వాళ్ళు బాధపడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా సార్ మాకు నీరు కావాలి. ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే నీరు. స్నానానికి పని అవసరం లేదు, తాగడానికి నీళ్ళు కావాలి సార్ అని అంటారు. వాళ్ళ స్నానానికి కూడా నీళ్ళు లేని ఇబ్బందుల్లో ఉన్నారు సార్. అందుకోసం ఈ సమస్యలన్నింటి మీద ఫస్ట్ నేను చేసేదంటే మౌలిక వసతుల మీద, రోడ్లు, విద్య, వైద్యం, ఈ వాటరు, ఈ విషయంలో కూడా అన్ని విషయంలో కూడాను ముందు ఉపాధి అవకాశాల మీద కూడాను తప్పనిసరిగా నేను గెలిచిన వెంటనే పోరాటం చేస్తాను. ప్రభుత్వం దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు చేయడానికి 100 రోజుల్లో కొంత ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజల అభివృద్ధి కోసం నేను పాటుపడతానని, ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు నా కోసం స్వచ్ఛందంగా ఎండల్లో కానీ ఎక్కడే కానీ, ఇప్పుడు ఇక్కడ ఒక ఊరు చూసాం మేము, గోపాలపురం, ఎవరన్నా ఆ ఊరు ఆడపిల్లలు కనీసం ఏంటమ్మా ఎండల్లో మీరు వస్తానంటే, సార్ మీకు టికెట్ ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేసి అన్ని రిపోర్ట్లు మేము సర్వే చేసాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మీ వెనకాల వస్తుందని మేము గెలిపిస్తున్నాం. అంటే ప్రజలు స్వచ్ఛందంగా అంత గౌరవంగా అంత ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మా విజయ అవకాశాలు నల్లేరు మీద నడకేనని 30 నుంచి 40 వేల మెజార్టీతో టీడీపీ ఇక్కడ గెలుస్తుంది. 2009, 2014, 2019 ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓటమి జరిగి చూశారు. ఈసారి అది జరగదు, కొత్త చరిత్ర పునరావృతం అవుతుందని తెలియజేస్తున్నాను సార్. ప్రత్యర్థికి గౌరవం ఇవ్వలేని వ్యక్తి ప్రజలకు ఎక్కడ గౌరవిస్తారనేది కూడా
టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవింద్ ప్రశ్నిస్తున్నారు. కనీసం వ్యతిరేకంగా అంటే ఒక వ్యతిరేక పార్టీలో పోటీ చేసిన వ్యక్తి పేరే తెలియదంటే ఆవిడకి అంత వెటకారం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈసారి గతంలో ఏదైనా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కొద్దిగా గొప్ప అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఖచ్చితంగా ఈసారి మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది. ఖచ్చితంగా కూడా ఈసారి పాతపట్నంలో టీడీపీ జెండా ఎగరేస్తామంటూ కూడా మామిడి గోవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరత్నరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.